ఇది ఒకసారి అందరము రెండు చేతులు పైకెత్తి మన దేవుడికి గట్టిగా బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. సో అలాగే ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనకు ఏర్పరచబడి ఈ మొదటి ఆరాధనకు విచ్చేసిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మీ అందరికీ అందరూ సంతోషంగా ఉన్నారా? సో ఒకసారి సంతోషంగా దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుడు మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. అలాగే ఈ వీడియోను చూస్తున్న వారికి కూడా, అలాగే యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఈ వీడియోను చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మీరు దూరాన ఉన్న జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. దేవుడు ఈ సంవత్సరము మన జీవితాన్ని గురించి ఆయన మాట్లాడబోతున్నాడు కనుక ప్రభు మాట్లాడుతున్నప్పుడు వినగల చెవి ఎవరికి ఉంటుందో వారితో దేవుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నేరుగా మనము ఒక మాట చదువుకొని ఈ పూట ధ్యానం కొరకు ఒక మూలవాక్యాన్ని మనం చదివి ఆ తర్వాత ఒక సందేశాన్ని మనం వినబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న ఒక్క మాట నేను తీసుకోబోతున్నా ఈనాటి సందేశం కోసం. అందరూ జాగ్రత్తగా వినండి. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనెను. దేవుడు చదవబడిన వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని నాతో కలిసి ఒక ప్రత్యేక రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడకపోతే మన లైఫ్ని ఎవ్వడు బాగు చేయలేడు. మన జీవితాలను కట్టేది దేవుని వాక్యం. ఈరోజు మీరు వాక్యం వింటుండగానే ఒక నూతనమైన కోణాన్ని మీ హృదయాల్లో మీరు అనుభవించబోతున్నారు. ఒక ప్రత్యేకమైన ఆ దేవుని యొక్క సన్నిధిని, ఆ స్పర్శని మీరు అనుభవించబోతున్నారు. ఆ స్పర్శలో, ఆ సన్నిధిలో మీరందరూ, మనమందరమే బలముగా ముందుకు సాగునట్లుగా దేవుడు తన వాక్యము చేత మన హృదయాన్ని నింపబోతున్నాడు. తండ్రి, నీ పక్షాన నిలబడుతున్న నన్ను సిలువచర్ని మరుగు చేసుకుని అయినా నాకును సంఘానికి అవసరమైన మాటలు మాకు అందించు ప్రభువా. వినగల చెవిని, గ్రహించగలిగిన మనసు సంఘానికి దయచేయి. ఎవరు అనాలోచనతో కానీ అశ్రద్ధతో కానీ ఎవరు ఉండకూడదు నాయన. అందరూ భయభక్తులు కలిగిన ఈ వాక్యాన్ని వినే కృప అనుగ్రహించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలని మరొకసారి ఈ సంవత్సరంలో దేవుడు అత్యధికమైన ఆత్మీయ బ్లెస్సింగ్స్తో మిమ్మల్ని నింపునుగాక. సో ఆత్మ సంబంధమైన కొన్ని ఈవులు దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు. ఆమెన్. కాబట్టి వాటిని మనందరం అనుభవించుదుముగాక. సో మనం చదువుకున్నటువంటి మాటలో ఒక మాట మీకు నేను వివరిస్తాను. యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనెను. నిర్ణయము, ఇది మన మెసేజ్ టైటిల్. లేకపోతే నూతన నిర్ణయము. ఒకసారి 42వ వచనాన్ని కూడా చదువుతాను. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము లేక నిర్ణయము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. ఒక నిర్ణయము 35వ వచనంలో జరిగింది. 42వ వచనానికి వచ్చేసరికి ఆ నిర్ణయాన్ని బట్టి ఒక నెమ్మది వారికి కలగటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు యోనాతాను ఈ దావీదు యొక్క నిర్ణయాల గురించి నేను చెప్పాలని భావించట్లేదు, కానీ నేను చెప్పాలనుకున్నది
పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ వివరించాలనుకున్నది ఏంటంటే, దావీదుతో యోనాతాను నిర్ణయం చేశాడు. దావీదు వంశాన్ని మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు వంశంలోనే వచ్చినాడు. అప్పటికి దావీదు ఇంకా రాజు కాలేదు, కానీ అప్పటి రాజు సౌలు పరిపాలిస్తున్నటువంటి ఈ దినములలో ఒక కీడు దావీదుకు రాబోతున్నది. ఈ రాజు అయినటువంటి సౌలు దావీదును పగబట్టి ఉన్నాడు, దొరికితే చంపాలని చూస్తున్నాడు. అటువంటి సమయంలో ఒక నిర్ణయము ఇక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాము. ఆ నిర్ణయము కనుక జరగకపోతే ఏమండి, దావీదు గారు సౌలు చేతికి చిక్కేవాడు. ఈ నిర్ణయము జరగటమును బట్టి ఒక అండర్స్టాండింగ్, యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. యోనాతాను ఎవరండి? సౌలు యొక్క కుమారుడుకి సౌలు యొక్క పగవానికి మంచి రిలేషన్షిప్ కుదిరింది. అయితే ఈ యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్నాడు అని మనము వాక్యములు చూస్తున్నాం కదా. ఆ నిర్ణయం జరగకపోతే చాలా భారీ నష్టం జరిగేది అని చెప్తున్నాను. దావీదుతో అంటే ఇక్కడ దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు గనుక, నేను దావీదు కుమారుడుని అని చెప్పుకున్నాడు గనుక దావీదుతో నిర్ణయం చేసుకునేను. దాని ప్లేస్లో యేసయ్యతో నిర్ణయం చేసుకునే సమయం వచ్చిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో ఎందుకు వీళ్ళు నిర్ణయం చేసుకోవాల్సి వచ్చిందంటే, ఒక భయంకరమైన కీడు పొంచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అల్లులు చెప్పండి ఒకసారి గట్టిగా. అందరు డిస్టర్బ్ కాకండి, అందరూ జాగ్రత్తగా వినండి, బాగా మంచిగా వినండి ఈ సందేశాన్ని. చాలా అత్యవసరమైన సందేశం సంఘానికి. అలాగే వీడియో చూస్తున్న వారు కూడా జాగ్రత్తగా వినండి. అలాగే ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారు కూడా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడబోతున్నాడు. ఆమెన్. ఈ నిర్ణయం జరగకపోతే ఒక కీడు ఎలా జరిగేదో మన జీవితాల్లో కూడానండి ఎన్నో కీడులు అపవాది మన జీవితాలకి తలపెట్టి ఉన్నాడు. ఏదో ఒక రకంగా నీ ఆత్మీయతను చంపటానికో, ఏదో ఒక రకంగా తన వలలో నిన్ను చిక్కించుకోవటానికో, ఏదో ఒక రకంగా నిన్ను వెంటాడి నిన్ను ఏమండి చాలా బాధలకు గురి చేయటానికి మన విరోధి అయినటువంటి ఒక అపవాది పొంచి ఉన్నాడు. అందుకే దేవుడు ఈ యొక్క సమయాన ఈ యొక్క నూతన నిర్ణయమును దేవుడితో మనం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. తీసుకోవటం వల్ల వారి జీవితంలో ఎలాంటి నెమ్మది కలిగి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోయినారో, అంటే ఒక భయంకరమైన దినాన వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఏ దినం అంటే అది ఆ రోజే దావీదును చంపటానికి సన్నాహాలు సంసిద్ధాలు అయిపోయినాయి. ఆ దినమునే వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత 42వ వచనం అంటున్నాడు, నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్య ఏమంటున్నాడు, యెహోవా నామమును బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రమాణం అని రాశారు, అక్కడేమో పైన నిర్ణయం అని రాశారు. రెండు ఒకటే, పర్యాయ పదాలు. అయితే వాళ్ళ నిర్ణయము ఏ నామములో తీసుకున్నారు? అందరు చెప్పండి. యేసయ్య నామములో. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో నిర్ణయం తీసుకున్నారు కనుక వాళ్ళట నెమ్మది కలిగిన వారిగా ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోయారట. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ కీడుతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ సాతానుడి యొక్క ఏ బాణాన్ని నీ మీద వెక్కిపెట్టి గురిపెట్టి ఉన్నాడో నాకు తెలియదు. ఒక భయంకరమైన కీడుల మధ్య నువ్వు ప్రయాణిస్తున్నావేమో నాకు తెలియదు, కానీ దేవుడు ఆ కీడుల నుంచి తప్పించడానికి యేసు క్రీస్తు నామము పేరట ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు ఈ సన్నిధిలో ఇక్కడ నువ్వు తీసుకొని నువ్వు గనుక బయలుదేరుతూ వెళుతూ ఉంటే నెమ్మది నిన్ను వెంటాడి నిన్ను నీ కుటుంబాన్ని నెమ్మదికరమైన కుటుంబముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నెమ్మది నిన్ను వెంటాడబోతుంది. ఇప్పుడు వరకు మన జీవితంలో ప్రశాంతత లేక ఏమండి ఎంత డిస్టర్బ్డ్గా మీరున్నారో మీకు తెలుసు.
చాలామంది జీవితాలు ఈ నెమ్మది కోల్పోయి ఉన్నారు. డబ్బులు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, నీకు మంచి జాబు ఉండొచ్చు, నీకు మంచి బట్టలు ఉండొచ్చు, నీకు మంచి బంగారం ఉండొచ్చు గాక, కానీ ఒక మనిషికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నెమ్మది, పీస్, ప్రశాంతత కావాలి. అది లేకుండా మనం ఎంత చేసినా, ఎంత తిన్నా, అది అంటుంటారు కదా, ఎంత తిన్నా మైండ్ సరిగా లేకపోతేనంటే అది పేగుకు పట్టదు, అది బాడీకి పట్టదని అంటూ ఉంటారు కదండి, అవునా కదా? ప్రశాంతతే మెయిన్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ప్రశాంతంగా ఉండి ఏమండి చట్నీ వేసుకుని తిన్నా కూడా ఆ వ్యక్తి యాక్టివ్గా ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, వారి ఇద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అలాంటి ఒక బలమైన నిర్ణయము, లేకపోతే ఒక నూతన నిర్ణయము మనము దేవుని పేరట, లేకపోతే యేసయ్య నామములో ఈరోజు మనం నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సాధారణంగా మనుషులమైన మనము మన కుటుంబం రీత్యా, పిల్లల రీత్యా, లేకపోతే మన ఉద్యోగాల రీత్యా, మనం ప్రయాణిస్తున్న ప్రయాణాల రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తీసుకుంటారా మీరు? నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారా లేదా? నిర్ణయం తీసుకోకుండా వెళ్ళలేము. ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలో, ఒక ఫంక్షన్కి చెప్పారు, నీకు ఫంక్షన్కి పోవాలా లేదని ఫస్ట్ నిర్ణయం తీసుకుంటే నువ్వు పోగలుగుతావు. అంటే నిర్ణయము మీద నీ జీవితం ఎలా ఆధారపడి ఉందో, ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంది. దేనికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితం చక్కగా, సాపిగా, ఉన్నతంగా, గొప్పగా, ఆశ్చర్యకరంగా, అనేకులకు దీవెనకరంగా, లేకపోతే ఈ సంవత్సరంలో ఉన్నట్టుగా కాక ఈ 2024 అంతా ఒక ధన్యకరమైన జీవితముగా నువ్వు కొనసాగాలి అంటే ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. హల్లెలూయా. నీతో నాతో చెబుతున్న మాట ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కూడా అండి మన మీద ఎప్పటికప్పుడు సంవత్సరాలు మారుతుండే ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాడు. ఆయన నిర్ణయాలు కూడా మారిపోతుంటాయి, కాబట్టి మన నిర్ణయాలు కూడా మారిపోతుండాలా. ఒక్కోసారి నేను ఇలా ఉండనండి అనుకుంటూ ఉంటాం, కానీ నిర్ణయం మార్చుకోవాల్సి వస్తుంది. దేవుడికి అనుగుణమైన నిర్ణయాలు మార్చుకోవాలి. చూడండి, ఆదికాండంలో ఒక మాట చూస్తే మీరు 8వ అధ్యాయం 20 వచనం, 21, 22 ఇదంతా చదువుకున్న తర్వాత 20 మాత్రం ఇప్పుడు చదవండి. 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. 8:20 అమ్మా. ఇక మీదట నరులను బట్టి భూమిని శపించుననే మాట కనపడిందా? 21. ఓకే. ఇక మీదట నరులను బట్టి భూమిని శపించును. ఇది దేవుని నిర్ణయం. ఇది ఎవరి నిర్ణయం? ఇది దేవుడు కూడా కొన్ని నిర్ణయాలు చేస్తాడు మన మీద. నేను ఇక భూమి మీద నరులను నేనేం చేయను, ఇక చెప్పండి అందరు నోటితో. శపించే విధానంలో మనం పోకూడదు. ఇక శాపగ్రస్తమైన పనులకు దూరం అయిపోవాలి మనం. ఇక శాపాన్ని కాదు మనం మోసుకుంటా కొత్త సంవత్సరంలో ప్రయాణం చేయాల్సింది. ఆశీర్వాదాలను మోసుకుంటా మనం ప్రయాణం చేయాలని దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నీ భుజముల మీద దేవుని యొక్క ఆశీర్వాదం అంటే డబ్బులు, బంగారం కాదు. నీ ఆత్మీయ జీవితానికి కావలసిన ఆ సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఇవన్నీ నిజమైన ఆశీర్వాదాలు. ఇవి కలిగిన వాడు గొప్ప ధనవంతుడు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నేను ఇక నిన్ను శపించే విధానంతో ఉండను, నిన్ను శపించను. ఆయన శపించను అంటున్నాడంటే దానికి వ్యతిరేక పదమైనటువంటి ఆశీర్వాదాలతో మనం నింపుతానని అర్థం. దేవుడు ఆయన నిర్ణయం ఇది. మరి నీ నిర్ణయం ఏమిటి? నీ నిర్ణయం ఏమిటి? అసలు దేవుడు ఏమండి ఎప్పటికప్పుడు తన నిర్ణయం ఎంత గొప్పగా ఉందో మన పట్ల తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడికి మన మీద ఎంత మంచి నిర్ణయం ఉందో, ఎలా మనల్ని ఏం చేశాడో ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 1:12.
క్రీస్తునందు ముందుగా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, అది ముందుగానే ఒక నిర్ణయాన్ని పెట్టాడు మనకి. ఆయన సారముగా ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. ఒక నిర్ణయం ముందుగానే నువ్వు ఘనత పొందాలి, నువ్వు కీర్తి పొందాలి, నువ్వు మహిమను ధరించాలి, నువ్వు ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి, నువ్వు ఆస్వాదించబడాలి, నువ్వు తలగా ఉండాలి, నువ్వు ఉన్నతంగా ఉండాలి, నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి, నువ్వు ఎక్కడ క్రింద వాడిగా ఉండకూడదు అన్న ఒక గొప్ప నిర్ణయాన్ని దేవుడు మన కోసం ఏర్పరిచి దాన్ని నీకంటే ముందుగానే నిర్ణయించి పెట్టాడు గనుక ఆయన నిర్ణయం కరెక్ట్గా ఉంది, కానీ మన నిర్ణయమే సరిగా లేదంట. ఇది నిర్ణయం తీసుకునే కాలం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు నీ బాహ్య శరీరాన్ని గూర్చిన నిర్ణయాలు చాలానే తీసుకొని ఉంటావు, కానీ ఆత్మ సంబంధమైన నిర్ణయాలు చాలా తక్కువగా తీసుకొని ఉంటాం. తీసుకున్నా దాని మీద నిలబడే పరిస్థితిని నీ జీవితంలో కనపడలేదు. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవేనండి. ప్రియులారా, నేను బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయాన్ని చదివాను. ఈ అధ్యాయం ఏదంటే నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయాన్ని చదివాను. ఈ అధ్యాయంలో నిర్ణయించుకుంటుని ఒక 7 సార్లు కనపడ్డది నాకు. మొదటగా 31వ వచనంలో లాస్ట్ కనపడుతుంది మీకు, నిర్ణయించుకుంటుని. 31వ వచనంలో కనపడ్డదా? 32వ వచనంలో కూడా ఉంటుంది నిర్ణయించుకుంటుని. 34వ వచనంలో కనపడుతుంది నిర్ణయించుకుంటుని. 35వ వచనంలో కనపడుతుంది నిర్ణయించుకుంటుని. 36వ వచనంలో కనపడుతుంది నిర్ణయించుకుంటుని. 37వ వచనంలో కూడా కనపడుతుంది నిర్ణయించుకుంటుని. చివరికి 38వ వచనంలో కూడా కనపడుతుంది నిర్ణయించుకుంటుని అని. మొత్తం మీద ఎన్ని? 7 సార్లు. ఈ ప్రజలు నేను నిర్ణయించుకుంటుని తర్వాత చదువుకొని పోయి వచనాలు మీరు ఏమి నిర్ణయించుకున్నారు వీళ్ళు అనే తర్వాత చదువుకోండి. ఇక్కడ మాత్రము ఈ అధ్యాయం అంతా నిర్ణయముల మీద కట్టబడిన అధ్యాయం ఇది. బైబిల్లో అత్యధికముగా వాడబడి నేను నిర్ణయించుకున్నాను అందరూ చేరి ప్రమాణం చేస్తున్నారు దేవుడికి. ఎప్పుడో తెలుసా అండి, వాళ్ళు 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళి ఆరాధనకు దూరం అయిపోయి మందిరము లేకుండా దేవుడు సహవాసం లేకుండా అలాగే మగ్గిపోయి ఉన్నారు వాళ్ళు. ఆ మగ్గిపోయినటువంటి ప్రాసెస్లో ఏమండి అలాగే మళ్ళా తిరిగి మందిరానికి వచ్చి వాళ్ళందరూ దేవుడి సన్నిధిలో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. నేను నిర్ణయము చేసుకుంటుని అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు ఆలోచించిన 3 కారణాలు. వాళ్ళు ఏం ఆలోచించారంటే, అసలు మనము బానిసలుగా వెళ్ళటానికి కారణం ఏంటి, ఎందుకు మనము ఈ పరిస్థితికి వచ్చాము? ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఆలోచించాలి. వెంటనే దేవుడి మీద నింద మోపటమో, మందిరం మీద నింద మోపటమో ఇది కాదు మనం చేయాల్సింది. ఈ బాధకు కారణం ఏంటి, ఈ కష్టానికి కారణం ఏంటి, ఈ శోధనకు కారణం ఏంటి అన్నది ప్రతి విశ్వాసి ఖచ్చితంగా తను పరీక్షించుకొని తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చదువుకునే అధ్యాయము తర్వాత మీరు మొదటిగా వాళ్ళు ఏమి ఆలోచించారంటే, అసలు ఈ బానిసత్వంలోకి మనం ఎందుకు వెళ్ళాం, దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు చెప్పండి. బానిసత్వంలో నుంచి విడిపిస్తే మరలా మనం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళాము? ఈరోజు మన అందరినీ దేవుడు చీకటిలో నుండి, లోకములో నుండి, పాపములో నుండి మనల్ని విడిపిస్తే బయటకు వచ్చిన కొద్ది కాలం తర్వాత మరలా మనము వాటికే బానిసలమైపోతూ ఉన్నాము. ఆ బానిసత్వములో వచ్చే ఎన్నో బాధలు తలెత్తుతాయి. బానిసకి ఎక్కువ కష్టాలు ఉంటాయి. పనివాడే, కుమారుడే. పనివాడికి ఎక్కువ పని ఉంటుంది, కుమారుడికి ఇంట్లో పని చెప్పరు. ఇప్పుడు 2 పిల్లల్ని ముందున్నారు, ఒకడు పనివాడు, ఒకడు కుమారుడు. ఎవరికి ఎక్కువ పని చెప్తుంటావు? పనివాడిగా ఉంటే పని ఎక్కువ ఉంటుంది, కుమారుడిగా ఉంటే పని తక్కువ ఉంటుంది. బానిసగా ఉండిపోతున్నాం మనం. నువ్వు తెలియకుండానే ఒక పని నువ్వు పని చేయించుకున్నంత రేంజ్ నీకు ఉండొచ్చు, నీ చేతి కిందే 2-3 పనివాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు ఒకడికి పనివాడిగా మారిపోయినావు.
నువ్వు ఇంకొకడికి పని బానిస ఏమండి అది ఆ బానిసగిరి చేస్తున్నావు. దానికి కారణం ఏంటో తెలుసుకో. రెండోది వాళ్ళు అంటున్నారు, ఈ పరిశుద్ధమైన సియోనులో నక్కలు తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఎంత బాగుండేది ఈ సియోను, ఇప్పుడు ఏమైపోయిందంట? ఆ సియోను నక్కలు తిరిగే గూడు అయిపోయిందంట, నక్కలకు స్థానం అయిపోయిందట. నక్కలు తిరగటానికి కారణం నక్క. ఇది చాలా ఆత్మీయ సందేశం. ఇది నక్కలంటే రియల్ నక్కలనే కాదు, నక్క గుణాలు చెప్తాను ఎప్పుడైనా. నక్కను గురించిన ఒక సందేశం ఇస్తాను మీకు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉంది నక్కను గురించిన సందేశం. అయితే ఈ నక్కలు తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నక్కలు తిరగడానికి కారణం ఏంటి అని వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. నెక్స్ట్ వన్, నిర్మాషంగా మారటానికి కారణం ఏంటి? అసలు ఇదంతా ఎంత సందడిగా ఉండేది సియోను, అసలు ఇప్పుడు ఎందుకు ఒక నిర్మానుష్మంగా, అంటే సైలెంట్గా, సందడే లేదు, దేవుడి సన్నిధే లేదు ఆ సియోనులో. వాళ్ళ 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 ఇళ్ళ మధ్య సందడే లేదు, దేవుని యొక్క ఆర్భాటమే లేదు. కారణం ఏంటి? ఈ కారణాలు ఎత్తుక్కుంటున్నారు. నా శిక్షకు కారణం ఏంటి? నేను 70 సంవత్సరాలు వెళ్ళటానికి కారణం ఏంటి? ఈరోజు నేను ఇంత బాధలు అనుభవించడానికి కారణం ఏంటి? నా పిల్లలందరూ వన్ బై వన్ మృతులు అవ్వటానికి కారణం ఏంటి? నా పిల్లలు నా మాట వినకపోవటానికి కారణం ఏంటి? నా ఇంట్లో ఉన్న అప్పులు తీరకపోవటానికి కారణం ఏంటి? ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నేను ఇంకా పరివర్తన చెందకపోవటానికి కారణం ఏంటి? నా భర్త ఇంకా తాగు నుంచి బయటికి రాకపోవటానికి కారణం ఏంటి? ఈ కారణాలు కనుక నువ్వు వెతకకపోతే నువ్వు సంవత్సరాలు ఇలాగే ప్రయాణం చేస్తూనే ఉంటావు. నీ లైఫ్లో ఎప్పటికీ నువ్వు ఆ కార్యాన్ని చూడలేవు. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇదే అనుకూల సమయమని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. ఇదే అనుకూల సమయమని పరిశుద్ధాత్మదేవుడు మనందరిని హెచ్చరిస్తున్నాడు. ఇది నువ్వు నీ ఓటమికి కారణాలు తెలుసుకోవాలి. నీ ప్రార్థన వైఫల్యాలకి కారణాలు ఏంటో దేవుడు తెలుసుకోవాలి. నువ్వు ఎందుకు ఆ పనిలో సక్సెస్గా కాలేకపోయావు, ఎందుకు ఆ పని మధ్యలో ఆగిపోవటానికి కారణం ఏంటో, ఒక్కొక్కసారి ఎందుకు దేవుడు ఓటమి పాలు చేస్తాడంటే ఆ కారణం తెలుసుకొని మరింత షార్ప్గా పనిచేసి ఇంకొంచెం నువ్వు ముందుకు సాగి అంతకంటే గొప్ప విజయాన్ని నువ్వు నేను సొంతం చేసుకోవటానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని ఓడగొడతాడు. దేని స్తోత్రం. ఓటమిలోకి తీసుకెళ్తాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక విజయం నేర్పే పాఠం కంటే ఒక ఓటమి నేర్పే పాఠం ఎక్కువగా ఉంటుంది నేర్చుకున్న వారికి. ఏమండి, నేర్చుకునే మనసు కలిగిన వారికి ఓటమి బాగా నేర్పుద్ది. కష్టాలు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి, శ్రమలు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. సంతోషం కంటే దుఃఖం ఎక్కువ పాఠం నేర్పుద్ది. లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, మనుషులంటే ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎటు పోతుంటారు, ఎవరు ఏ విధానంలో ఉంటారో అందరూ ఆ విధంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈ కారణాలతో మీరు తెలుసుకొని కొత్త సంవత్సరంలో మీరు ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. హల్లెలూయా. దయచేసి కొంచెం మీ కారణాలు పసిగట్టండి. ఒకసారి ఈ సంవత్సరం మీ వైఫల్యాలు రాసుకోండి. ఏ పనిలో నువ్వు ముందుకెళ్ళలేకపోయినావు, ఎక్కడ నువ్వు జయించలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు నీ మనసును ఎక్కడ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, ఏది నిన్ను డామినేట్ చేస్తుంది, ఏది దేవుడికి ఆరాధన చేయకుండా ఏది నిన్ను పదే నీ హృదయంలో ఎక్కువగా ఏది దాడి చేస్తుందో ప్లీజ్ వాటిని ఆలోచన చేసి ఒక్కసారి వాటి గురించి మీరు మనసు పెట్టి వాటి మీద మీరు ఫైట్ చేసి గొప్ప విజయాలు సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేనికి స్తోత్రం. శరీరమే మన పెద్ద శత్రువు. శరీరం మీద యుద్ధం చేయండి, అన్నీ సెట్ అయిపోతాయి. దేవుని స్తోత్రం. నీ శరీరము నీకు లోబడేటట్టుగా నువ్వు చేసుకో. శరీరం రియాక్ట్ అయిన ప్రతి దానికి నువ్వు రియాక్ట్ కాగాకు. శరీరం రియాక్ట్ అవుతున్న ప్రతిసారి నీ మనసును రియాక్ట్ చేయగాకు. శరీరాన్ని అణుస్తూ ఉంటే మన ఆత్మీయత పైకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. శరీర అలసటను తీర్చడానికి నువ్వు చూసావా, నీ ఆత్మీయతను మొత్తాన్ని అలసటలే ఇంకేమండి విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు చేయాలనుకున్న స్థాయికి నువ్వు వెళ్ళలేవు, చేయాలనుకున్న ప్రార్థన చేయలేవు. ఆ తదుపరి ప్రార్థన ఎక్కడైతే ఆగుద్దో అక్కడ సాతాను క్రియలు పెరుగుతూ ఉంటాయి. ప్రార్థన ఏ ఇంట్లో తగ్గిపోతూ ఉంటుందో అక్కడ సాతాను శక్తులు దాడి చేయటం ఎక్కువైపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. సాతాను శక్తులు దాడి తగ్గాలంటే, సాతాను శక్తుల యొక్క ప్రభావం తగ్గాలంటే నీ ప్రార్థన ప్రభావం పెరగాల యేసు నామములో. దేనికి స్తోత్రం. నీ ప్రార్థన ప్రభావంతో నువ్వు పెంచుకొని ముందుకి ఒక బలమైనటువంటి బిడ్డగా నువ్వు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశాన్ని మన ముందు పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
సరే, మనం పాయింట్లోకి వద్దాం. ఈ సంవత్సరం మనం ఏంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఒక 5-6 విషయాలు చెప్తాను నేను. ఏ నిర్ణయాలతో మనం ముందుకెళ్ళాలి? చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఒక 5 నిర్ణయాలు చెప్తాను. నెంబర్ 1, నెహెమ్యా గ్రంథం ఇదే 10వ అధ్యాయం 39వ వచనంలో చివరి మాట, లాస్ట్ ఉంటుంది ఆ మాట. మా దేవుని మందిరమును ఇది బాగా నోట్ చేయండి. మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. అందరూ చెప్తారండి, ఈ మాట చాలా బాగుంది. మా దేవుని మందిరమును, అందరూ ఒకసారి చెప్పండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఆమేన్. ప్రతిజ్ఞ కూడా చేద్దామా? ఇట్లా చాపండి. ప్రతిజ్ఞ. ఆగండి. ప్రతిజ్ఞ చేయి చాపండి అందరూ. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ సంవత్సరం అంతా మా దేవుని మందిరమును ఏ ఆదివారము కూడా నేను మందిరమును విడిచిపెట్టను. ఆమేన్. బాగా చేశారు ప్రతిజ్ఞ మీరంతా. ఎట్లుంటుందో మరి, ఆ ప్రతిజ్ఞను పాటిస్తారో లేదో. దేవుని స్తోత్రం. ఇది నిర్ణయం. ఇది పైన మీరు చదువుకుంటే 39లో అన్ని నిర్ణయాల అధ్యాయం కదా ఇది. నిర్ణయించుకుంటే అని చెప్పుకున్న అధ్యాయంలోనే ఇది ఉంటుంది. లాస్ట్కి వాళ్ళు చెప్తున్నారు ఏమో తెలుసా? ఇక సచ్చినా సరే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టం. ఇదండి నిర్ణయం. ఈరోజు నీవు నేను మనందరము ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, దూరాన సమీపాన ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. 2023 అంతా సన్నిధిని విడిచిపెట్టి ఆయా ఫంక్షన్లని, ఆయా ప్రోగ్రామ్స్ అని దేవుడు మందిరానికి దూరంగా బ్రతికినావేమో. ఇకనైనా ప్రతి ఆదివారం దేవుడు రోజుగా ప్రకటించుకొని, ఆదివారం ఎన్ని కార్యక్రమాలున్నా దేవుడు మందిరానికి వచ్చిన తర్వాతే పెట్టుకునే ఒక బలమైన నిర్ణయం తీసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. దానికి స్తోత్రం. దేవుడి సన్నిధికి మిస్ కాకూడదండి మనము. అసలు నిజమైన ఆత్మీయుడు ఏమండి, ఎక్కడికి పోయినా అక్కడ ఒక చర్చిని ఎత్తుక్కుంటాడు. ఎక్కడికి పోయినా అక్కడ ఒక మందిరాన్ని ఎత్తుక్కుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పోయినా ఒక మందిరాన్ని ఎత్తుక్కుంటాడు. అక్కడ పోయేసి హాయిగా మందిరంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనమందరం చేసిన ఈ ప్రతిజ్ఞ మీద మీరు నిలబడాలి. దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు మన మీద. ఏమని? నేను ఇక నిన్ను శపించను, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతా, దీవెనకరంగా ఉంచుతా, నిన్ను మహిమకరంగా ఉంచుతా అని దేవుడు ఏం చెప్పాడు? ఒక నిర్ణయం చేశాడు మన మీద. అవునా కదా? వింటున్నారా? సరే గట్టిగా అల్లు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఆ నిర్ణయము నిలబడాలంటే మన నిర్ణయం కూడా నిలబడాలా. దేని స్తోత్రం. దేవుడి నిర్ణయం నిలబడాలంటే మన నిర్ణయం కూడా నిలబడాలా. ఏదో చెప్పారో తల ఉప్పి ప్రతిజ్ఞ చేసి చేయి చాపటం కాదు. దేవుడు మందిరానికి రావటం వల్ల ఆ మందిరానికి వచ్చేది ఏ లాభం లేదు. ఆ మందిరములో నడిపిస్తున్న సేవకుడు కూడా ఏ లాభం ఉండదు. నీ వల్ల దేవుడికి అసలే లాభం ఉండదు. అంత లాభం అంతా ఎవరికి చెప్పండి? ఇట్లానండి, లాభం అంతా మనకే. దేవునికి స్తోత్రం. లాభం పొందటానికి కూడా మిమ్మల్ని బతిమలాడాలా. సంఘాన్ని దేవుడు బతిమలాడాలా. దేవుడు మందిరానికి వస్తే ఆ రోజు నీకు రాకపోవచ్చు, కానీ నీ జీవితంలో ఎన్నో దినాల జీవితాన్ని పొందగలుగుతావు. మందిరాన్ని మిస్ కాకండి. నేను చెప్పాలనుకున్న మాట ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, చాలామంది మందిరానికి ఎట్లా వస్తుంటారంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు. చూడండి, వాళ్ళలాగా వస్తుంటారు ఏడు మొఖాలు పెట్టి. వాళ్ళని చూడాల్సి వాక్యం కూడా చెప్పబుద్ధి కాదు. దేవుని స్తోత్రం. నా ఎదుటిన్న విశ్వాసాలు ఎట్టుండాలంటే నన్ను రెచ్చగొట్టే వాళ్ళుగా ఉండాలా. దేంట్లో? వాక్యంలో. మీ ఆసక్తిని చూస్తే నేను రెచ్చిపోవాలి ఇక్కడ. దేవుని స్తోత్రం. అంతేగాని మీ ముఖాలు చూస్తే నేను కొంచెం తగ్గేటట్టుగా ఉండకూడదు. ఇష్టం లేని పెళ్ళికి వచ్చినట్టు రాకూడదు మందిరానికి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న పెళ్లిపేటలు చూడండి ఎట్లుంటారు. ముఖం మార్చుకునేట్టు కూర్చొని ఉంటారు. దేవుని స్తోత్రం. అట్లా కాదు మందిరానికి రావాల్సింది. జాయ్ఫుల్గా, జోష్గా రావాలి మందిరానికి. ఎప్పుడు తెల్లారద్దు, ఆదివారం ఎప్పుడు వస్తుందని నీకు అసలు రాత్రి అంతా, శనివారం రాత్రి నీకు తజ్జన భజన అయిపోవాలి నీ ప్రాణం. అది భక్తి అంటే. ఆ భక్తిలోకి రావాలి విశ్వాసి.
ఆదివారం అట్లాగని వచ్చినప్పుడు దేవుడు నిర్ణయం ఏదైతే తీసుకున్నాడు చూడు, నిన్ను ఆస్వాదిస్తాను, నేను దీవిస్తాను, శాపం నీ మీదకి రానియను, కీడులు నీ మీదకి రానియను, ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం మీద కట్టుబడి ఆ నిర్ణయం ప్రకారంగా దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు. కొట్టగట్టిగా చప్పట్లో. మందిరము మీద ఆయన కనుదృష్టి ఉంటుంది కనుక అధికంగా మందిరానికి రావాలి. ఎందుకయ్యా మందిరానికి ఇంట్లో కూర్చుంటే సరిపోదా మీరు ప్రశ్నించవచ్చు. కానీ మందిరం మీద ఎక్కువ కనుదృష్టి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? దినవృత్తాంతం 2వ గ్రంథం 7:15 సమూయేలు ఒక మందిరాన్ని కట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పాడు, ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది దేని గురించి చెప్పిన మాట తెలుసా? మందిరం గురించి చెప్పిన మాట అది. దేవునికి స్తోత్రం. మందిరంలో కూర్చొని 2 చేతులు ఎత్తి సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటే చెప్తున్నాడు దేవుడు, సొలొమోన్ నువ్వు బాధపడగాకు, నువ్వు ఎవరు చేతులు ఎత్తి ఇక్కడ ప్రార్థన చేసినా నా కనుదృష్టి మీద నిలుపుతాను అన్నాడు. ఆయన మనసు ఉంటుందండి మందిరంలో, ఆయన మనసు తిరుగుతుంటుంది. ఆయన మంచి మనసు మందిరంలో తిరుగుతూ ఉంటుంది. నువ్వు బాధతో వచ్చావా, ఆ మంచి మనసు నిన్ను మంచిగా చేయటానికి ఆ మంచి మనసు నీ దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థలములోనే సకల దీవెనలు పెట్టాడు మందిరంలోనే దేవుడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని బైబిల్లో ఉంటుంది. అలా మందిరాన్ని కూర్చున్న ఇంకా రెఫరెన్సులు చెప్పాలంటే ఎన్నో చెప్పచ్చు. ఆయన మందిరంలో ఆనందం ఉంది, ఆయన మందిరంలో ఆరోగ్యం ఉంది, ఆయన మందిరంలో సమస్యకు పరిష్కారం ఉంది, ఆయన మందిరంలో నీ స్వస్థతకు విడుదల, నీ అనారోగ్యానికి విడుదల ఉంది. ఆయన మందిరములో లేనిదంటూ ఏది లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి మందిరమును నువ్వు విడిచిపెట్టకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది నీ నిర్ణయంగా మారిపోవాలి యేసు నామములో. ఈ నిర్ణయం రాసుకోండి, మీరు వీలైతే రోజు చదవండి. నా నిర్ణయం ఇది అనుకొని రోజు దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ సంవత్సరం అంతా మసులుకుంటే గొప్ప ఫలితాలు మీరు చూడబోతున్నారు బిడ్డలారా, గొప్ప ఫలితాలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 29:3 హిజ్కియా మొదట రాజు కాగానే మందిరం మీద శ్రద్ధ చూపుతున్నాడు. తనకి మందిరం మీద ఎంత పిచ్చో చూడండి. ఇక్కడ హిజ్కియా రాజు కనపడతాడు, మందిరానికి వచ్చాడు. వీళ్ళ నాన్న ఆహాజు, హిజ్కియా వాళ్ళ నాన్న పేరు ఆహాజు. ఈయన 28వ అధ్యాయము 24వ వచనంలో మందిరపు తలుపులు మూయించేశాడు. 28వ అధ్యాయము 24వ వచనంలో మందిరం ఏమైపోయింది? తలుపులు మూయబడ్డాయి. అదే 29వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేసరికి ఇలా కొడుకు ఎవరు? ఆహాజు కొడుకు హిజ్కియా అయ్యి ఫస్టే వెళ్ళి మందిరపు తలుపులు తెరుస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రండి. ఆయన అందరూ అంటారు కదా, సీఎం కాగానే కొంతమంది ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కాగానే రేవంత్ రెడ్డి గారు కొన్నిటి మీద సంతకం పెట్టాడు కదా, ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను అలా చేయాలని. ఏం చేశాడు మీకు తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆ నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా వెళ్తున్నాడు కదా. అలాగే ఈయన కూడా ఫస్ట్ రాజు కాగానే తీసుకుంటున్న నిర్ణయం ఏంటో తెలుసా? మూతబడిన నా దేవుని మందిర తలుపులు నేను తెరవాలి, నా దేవుడు మందిరానికే ఫస్ట్ నేను వెళ్ళాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కనుక అయ్యా ఎందుకయ్యా ఇంతమంది బైబిల్లో చచ్చిపోయిన ఏ ఒక్కరికి కూడా దేవుడు ఆయుష్ని ఇవ్వలేదు, అందరికీ ఏదో కొద్దిసేపు బతికిచ్చాడు, తర్వాత మళ్ళీ వాళ్ళు చచ్చిపోయినారు, ఎంతకాలం బతికారో ఎంతకాలం బతుకుతారో చెప్పలేదు. కానీ బైబిల్లో స్పష్టంగా ఒక హిజ్కియా రాజుకే ఎందుకయ్యా 15 సంవత్సరాల్లో డిక్లేర్ చేసి ఆయుష్ను పెంచాడంటే ఈ హిజ్కియా రాజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే దేవుడు హిజ్కియా రాజుకి ఒక గొప్ప మరణకరమైన రోగాన్ని తొలగించి ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. ఏంటా నిర్ణయము? చెప్పండి, ఏంటా నిర్ణయము? మూతబడిన మందిరము తెరవబడింది. మూతబడిన మందిరం ఏమైంది చెప్పండి అమ్మా? ఎవరు తెరిచాడు? ఫస్ట్ ఆయన నిర్ణయం ఏంటంటే నేను మూతబడిన తలుపులు తెరిచి ఫస్ట్ ఎక్కడికి పోవాలి? మందిరంలోకి పోవాలి. ఆయన నిర్ణయాన్ని బట్టి తనకేం కలిగిందో తెలుసా? తన మరణ శాసనం రద్దయిపోయి 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించబడిన ఏకైక పురుషుడిగా బైబిల్లో చరిత్రకెక్కాడు. హల్లెలూయా. చచ్చిన వారు ఎంతోమంది బ్రతికినారు, కానీ వాళ్ళు ఎంతకాలం బతికారో బైబిల్ చెప్పాల. మళ్ళా యాయిరు కుమార్తెని లేపాడు, మళ్ళీ ఎప్పుడోకప్పుడు చచ్చిపోయింది ఆమె, ఆ టైం లేదు. లాజరును లేపాడు, మళ్ళీ ఆయన కూడా చచ్చిపోయినాడు.
అది రాయబడలేదు. కానీ ఈయన గురించే 15 సంవత్సరాలు డిక్లేర్ చేసి రాశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మందిరం కొరకు నిలబడిపోయాడు. హల్లెలూయా. ఈ రాజుల 2వ గ్రంథం 18 అధ్యాయం అంతా చదువుకోండి. మీరు 3 నుంచి 7 దాకా చదువుకోండి. హిజ్కియా రాజు యొక్క గొప్పతనం రాయబడి ఉంటుంది. హిజ్కియా రాజు గొప్పతనం మీరు కావాలంటే రాజుల 2వ గ్రంథం 3 నుంచి 7 వచనాలు చదువుకోండి. దేనికి స్తోత్రం. అంతేకాదండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. 23వ కీర్తన 6వ వచనం మనకు చాలా ఫేమస్. ఇది 23వ కీర్తన అందరికి నోటెడ్ ఉంటుంది. ఆయన అంటాడు, చిరకాలము నేను దేవుని మందిరములోనే నివాసం చేసేదను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి నిర్ణయం అండి ఇది? కాబట్టే కదండి గొర్రెల కాపరి ఏమైపోయాడు చెప్పండి. గొర్రెలు కాసుకునేవాడు ఏమయ్యాడమ్మా? మనం ఎందుకు కావండి గొప్పోళ్ళమి? నేను ఎప్పుడు ఒక మాట ప్రేరేపించబడతా ఉంటా. ఎక్కడ పోయినా ఈ సభలో ఒక మాట వాడతా. నేను బయట మీటింగ్స్ పోతే మాత్రం ఖచ్చితంగా వాడే ఒక మాట ఏంటో తెలుసా? పేదదానిగా పుట్టావని బాధపడద్దు, పేదింట్లో పుట్టావని బాధపడగాకు, పూరి గుడిసెలో ఉంటున్నావని బాధపడగాకు. కానీ దేవుడు నీకు గొప్ప అవకాశం ఇచ్చాడు. పేద ఇంట్లో పట్టం అది మన ఛాయిస్ కాదు. ఏ ఇంట్లో పుట్టాలో మన ఛాయిస్ లేదు. ఎంత గొప్పగా మనం దీవించబడాలి అది మన ఛాయిస్ ఉంది. పేద ఇంట్లో నుంచి గొప్ప ఇంట్లోకి నువ్వు ఎందుకు మారకూడదని నేను ఒక విత్తనం వేసి వస్తుంటాను ఏ సభకు పోయినా. దేని స్తోత్రం. చాలామంది లేకపోతే ఏమనుకుంటుంటారో తెలుసా? ఇట్లాంటి తల్లిదండ్రులకు నేను ఎందుకు పుట్టాను, ఇలాంటి ఇంట్లో నేను ఎందుకు పుట్టాను, ఇలాంటి భర్తకి నేను ఎందుకు భార్యనైనాను అనుకొని ఉంటారులే. చాలామంది తలలో బాగా ఊపుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చీతు అన్న దేవుడు నిర్ణయించి కట్టేశాడు నిన్ను. అది ఎలాంటాడైనా పడాల్సిందే అంతే. దేవుని స్తోత్రం. దేవుడి నిర్ణయాన్ని ఎవడు ధిక్కరించినా మన నిర్ణయాలు పోతాయి. కాబట్టి నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దాని సన్నిధిలో చిరకాలము మనం నివసించుటకు ఇష్టపడాలి. చిరకాలము మనము ఆయనతో పాటు నివసించడానికి ఇష్టపడాలి. అదొక నిర్ణయంగా మారిపోవాలి నీకు. ఇది మొదటి నిర్ణయం. అందరూ చెప్పండి, ఏంటి మొదటి నిర్ణయం? మా దేవుని చెప్పండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఆమేన్. రెండోది కీర్తనలు 119వ కీర్తన 112వ వచనం. 119, 112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఇది నిత్య నిర్ణయము. ప్రైజ్ ది లార్డ్. ఏ నిర్ణయమో తెలుసా అండి? రెండోది, ఆయన కట్టడలను గైకొని నడుచుకుంటూ మన హృదయాలను లోబరుచుకోవటమే ఒక నిర్ణయము. ఇది సెకండ్ నిర్ణయం. దేవునికి స్తోత్రం. నిశ్చయము లేక ఖచ్చితము, నిబంధన, ఇవన్నీ పర్యాయపదాలు వస్తాయమ్మా. నిర్ణయానికి నిశ్చయము, బైబిల్ ఎక్కడ నిశ్చయం వచ్చినది ఒక నిర్ణయం. ఖచ్చితమైన, అది కూడా ఒక నిర్ణయం. అలాగే నిబంధన అని వచ్చినా కూడా అది నిర్ణయంతో. కాబట్టి ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, నీ కట్టడాలను గైకొంటాను, రెండోది నడుచుకుంటాను, అందులోనే మూడోది నా హృదయాన్ని లోపరుచుకుంటాను. ఈ పాయింట్లోనే ఈ 3 నేను చేసుకుంటూ వెళ్తాను అనే నిర్ణయాన్ని ఇక్కడ తీసుకోవటం మనం చూస్తున్నాం దావీదు గారు. మరి దేవుడి బిడ్డలైన మనం ఏ నిర్ణయాలతో వెళ్ళాలి? ఆయన కట్టడాలను గైకొంటున్నామా? ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడ, ఆయన చెప్పిన మాట, ఇవి గైకొంటే అదే నడుచుకుంటాం. వినటం వేరు, గైకొనటం వేరు. బాగా వినండి. వినినవాడు నామకార్థంగా ఉంటాడు, గైకొన్నవాడు ఆత్మీయుడుగా మారిపోతాడు. అందరూ వింటారు వాక్యాన్ని. మీరు వింటున్నారు, ఫేస్బుక్లో వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, అందరూ వింటానే ఉంటారు. కానీ గైకొనేవారు కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? సరే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంతకు మీరు వినేవారిగా ఉన్నారా, గైకొనేవారిగా ఉన్నారా? రాబోతున్న రోజుల్లో ఇక నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పిన జాగ్రత్తగా గైకొని నువ్వు కనుక ముందుకెళ్తే ఆ గైకొన్న మాట నేనేం చేస్తుంది అంటే నడిపిస్తుంది.
ఆ మాటలు నేను ఏం చేస్తుంటే లోపల నీ హృదయాన్ని ఏ దానికి పడితే దానికి లొంగిపోకుండా ఆ హృదయాన్ని ఈ మాటలు లోపరుచుకొని ఇక నిన్ను ఏ పాపము జోలికి పోనీయకుండా, ఏ కీడు జోలికి లేకపోతే సాతాను క్రియల జోలికి పోనీయకుండా ఈ వాక్యమే నిన్ను పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయం చొప్పున నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బాగా గమనించండి, దేవుడు సన్నిధిలో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను గైకొనాలని మీరు నిర్ణయించుకోండి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు పేరు హెషియా రాజు. యెషయా కాదు, హెషియా. చదవండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 34:31. యోషియా రాజు ఇతను. 34:31. పిమ్మట రాజు తన స్థలమునందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక చెప్పాను, నిర్ణయం అన్న నిబంధన ఒకటే. ఒక నిర్ణయం తీసుకున్నాడండి, నేను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నీ కట్టడలను నేను గైకొంటానని చెప్తున్నాడు ఈ రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? 28వ వచనం చదవండి. 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. నెమ్మది గలవాడవై ఉంటావు. ఓకే. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అపాయము నువ్వు ఇక కన్నులారా చూడవు. ఒక నిర్ణయాన్ని బట్టి అపాయాలే చూడం మనం. హలో, వింటున్నారు ఈ పక్క వాళ్ళు? స్తోత్రం. హల్లెలూయా. అపాయాలు మనం చూడకుండా ఉండాలి అంటే, కీడులు నేను చూడకుండా ఉండాలి అయ్యా అనుకుంటే ఈ నిర్ణయంలోకి వస్తేనే అది జరుగుతుంది. గైకొనాలి అనే మాటలను దేవుడు చెబుతున్నాడు. నువ్వు ఇక అపాయాలు చూడవు, నువ్వు కన్నులారా చూడవు. ఈరోజు దాకా చూసింది చాలు బిడ్డ. ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖాలు ఇకనైనా కూడా ఇటువంటివి కాదు మనం చూడాల్సింది. ఇక ఈ సంవత్సరం అంతా ఆ దేవుని ప్రత్యక్షతలు చూడాలి మనము, ఆ దేవుని మహిమను చూడాలి మనము, ఆ దేవుడిలో ఉన్న గుణ లక్షణాలను చూస్తూ ఏమండి ఆ తేజస్సుతో నింపబడిన ప్రకాశవంతమైన ఆయన ముఖ తేజస్సును మనం చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆశగా ఉండాలి ఆయన్ను చూడాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది అయితే చూడండి, ఈ 34, 33లో ఒకసారి మీరు చూస్తే ఆ నిర్ణయం ద్వారా ఇంకొక కార్యం జరిగింది. మరియు యెషయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి ఇశ్రాయేలీలందరూ తమ దేవుడైన యెహోవాను సేవించున్నట్లు చేసెను. అతని దినములన్నయు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఇది మాట, తన పితరుల దేవుడైన యెహోవాను అనుసరించటం మానలేదు. అంటే ఇక దేవుణ్ణి అనుసరించటం మానలేరంట వాళ్ళు. ఆరాధన ఆపలేరు, స్తుతించుట మానలేరు. అట్లయిపోయింది వాళ్ళ పరిస్థితి. దేని స్తోత్రం. ఎంత మంది వచ్చి నిన్ను ప్రెజర్ పెట్టినా సరే నువ్వేమంటావు తెలుసా? నాకు దేవుడే కావాలంటావు. ఆ స్థితికి రావాలి నువ్వు. చాలామంది ప్రారంభం చాలా బాగుంటుంది, కొద్ది రోజులు వస్తారు, బాప్టిజం అంటారు, తీసుకుంటారు, బాప్టిజం అయిపోద్ది. కొద్ది రోజుల తర్వాత దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ తర్వాత మన పాపాన్ని కడిగే ఒక ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళకి దెబ్బ తగలద్దు, నొప్పి తగలద్దు. ఈరోజు క్రైస్తవ సమాజం ఎట్లయిపోయిందంటే అసలు ఏ బాధ రావద్దు, యేసయ్యను నమ్ముకుంటే ఏ బాధ రావద్దని బైబిల్లో ఎక్కడైనా నాకు చూపియండి. ఎక్కడ లేదు. క్లారిటీతో చెప్పాడు దేవుడు. అయితే నేను ఉంటాను తోడుగా అని చెప్పాడు తప్ప నీకు కష్టం రాదని చెప్పలే, నీకు నిందలు రావని చెప్పలే,
నీ మీదకి ఎవరు రారు, నువ్వు సేవకుడు, నువ్వు దెయ్యాలు మాంత్రిశక్తులతో ఆడుకునేవాడు, మనుషులు నిన్నేం చేస్తారని చెప్పలే నాకు. మనుషులు పదే పదే నా మీదకి సింహాలలాగా వస్తారని దేవుడు నాకు చెప్పాడు. దండెత్తుకొని వస్తారు, సైన్యాలుగా గుంపులు గుంపులుగా వస్తారు. భయపడగాకు, ధైర్యంగా ఉండు, నీ పక్షాన్ని నేను ఉన్నానని ఎన్నోసార్లు ధైర్యపరిచినాడు దేవుడు. ఈ రావని కాదు బిడ్డలారా. అయితే ప్రియ సంగమ వినండి జాగ్రత్తగా. ఎన్ని వచ్చినా సరే నువ్వేం చేసుకోవాలి తెలుసా? నువ్వు నిర్ణయం మీద కనుక ప్రయాణిస్తే, నిర్ణయాల మీద బతికితే నువ్వు దేవుని అనుసరించకుండా మానలేవు అంటున్నాడు దేవుడు. మందిరానికి రాకుండా ఆయన అనుసరించడం అంటే ఏంటో తెలుసా? ఫాలో అవ్వటం. ఆయన అనుసరించడం అంటే ఏంది? యేసును ఫాలో అవ్వటం నువ్వు మానలేవు. నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏం జరిగింది? ఒకటి, అపాయాలు చూడకుండా చేసినాడు. రెండోది ఏం చేసినాడు చెప్పండి? దేవుని అనుసరించకుండా మానేటట్టుగా, ఏమండి, మానకుండా దేవుణ్ణి వెంబడించే వారిగా మార్చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థర్డ్ వన్, లూకాసు వార్త 21:14. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిర్ణయించుకొనుడి. ఆమేన్. చింతింపను అని ఒక నిర్ణయం తీసుకోండి. ఇక ఈ సంవత్సరం నేను చింతపడనయ్యా. అందరు చెప్పాలి ఈ మాట. అయ్యా నేను ఇక చింతపడనని చెప్పండి. చింతపండు కాదు, అయ్యా నేను చింతపడనని చెప్పండి. దేవునికి స్తోత్రం. తెలుసా చింత అంటే? తెలుసా మీకు? దిగులు. నేను ఇక చింతపడను అని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకో తెలుసా? మన చింత యావత్తు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. మీరు చింతింపుకుడి, మీ చింత యావత్తు నేను నెరవేరుస్తున్నాను. ఒక మాట బాగుంటుందండి, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ఆయన మిమ్మల్ని 6 నుంచి చదువుకుంటారమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎవరి గూర్చి? అందరు చెప్పండి అమ్మా. మనల్ని గూర్చి దేవుడు చింతిస్తూ ఉంటే మనం చింతపడిపోయి ఎన్నో బాధలు, కష్టాలు, షుగర్లు, బీపీలు ఈ రోజులు ఎందుకు వస్తున్నాయి? చక్కెర ఎక్కువ తినా, స్వీట్లు ఎక్కువ తిని వస్తున్నాయి షుగరు. చెప్పరేందమ్మా? వీళ్ళు చెప్పరు అసలు, వీళ్ళు మాట్లాడరు మా వాళ్ళు. మౌనవ్రతమా? కొంచెం నోరు తెరవండి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వస్తుందమ్మా షుగర్లు, బీపీలు ఇవన్నీ? చింత. కింద మారుతుందమ్మా. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్ అనండి. గట్టిగా చెప్పండి ఆమేన్. మన చింత అంతా ఎవరి మీద వేయాలి ఇప్పుడు? అందుకే చింతపడనన్న ఒక మంచి నిర్ణయంతో వెళ్ళక నుంచి ఇక దిగులు నిస్సారాలు కాదు. ఇక నువ్వు ఆత్మీయత గురించి దిగులు పడు. అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, రెగ్యులర్గా వాక్యం చదవలేకపోతున్నాను, అయ్యో రెగ్యులర్గా మందిరానికి రాలేకపోతున్నాను, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, నేను కూడా వెళ్ళి కొంచెం వాక్యం వింటే ఎంత బాగుంటుంది, ఈ దిగులు ఉండాలి కదప్ప. ఇంట్లో తిండి లేదు, చెప్పాడు కదా, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏం ధరించుకుందామో అన్న చింత ఉండొద్దు దేవుడి బిడ్డలకి. హల్లెలూయా. మరి చింతపడపోతే ఆ నుంచి వస్తే పాస్టర్ గారు మీరేమైనా కొనిస్తారంటారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కాదు కానీ నువ్వు సరిగ్గా ఆత్మీయంగా కనుక దేవుల్లో ఉంటే అన్నీ దేవుడే కొనిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా చింతన గురించి చాలా విషయాలు చెప్పొచ్చండి. నేను ఎక్కువగా వివరించాలనుకోవట్లేదు కానీ ఈ నిర్ణయం చాలా విలువైన నిర్ణయం. ఇది ఈ చింతలతోనే ప్రార్థన చేయలేకపోతారు చాలామంది. దిగులుతో ఉన్న వ్యక్తిని ప్రార్థన చేయమని మోకరించమను, కొద్దిసేపటికి స్తోత్రం అంటాడు కానీ గుంపులో తర్వాత మళ్ళీ అదే గుర్తు వస్తుంటుంది. కొద్దిసేపు స్తోత్రం అంటుంటారు కానీ ఇక్కడ మళ్ళీ అదే
చింత ఆయన మీద వేసి నిత్యంతగా ప్రార్థన చేయండి. దేనికి స్తోత్రం. చింతేమో ఆయన మీద వేయండి, నిత్యంతేమో మీరు తీసుకోండి. అప్పుడు ముందుకు సాగిపోతారు. మీరు అనుకున్న గమ్యమైన ఆత్మీయతకు చేరుతారు. సాతానుడు మిమ్మల్ని ఓపలేనంతగా, సాతానుడు మిమ్మల్ని కదిలించలేనంతగా శక్తిమంతులై మీరు ఎదిగి గొప్ప స్థాయిలో మీరు ఉండినప్పుడు సాతానుని పేరు వింటేనే గజగజ గడగడ భయపడేంత స్థాయికి ఈ 2024లో మీరు ఎదుగుదురుగాక. కొట్ట గట్టిగా చప్పట్లు ఒకసారి. ఎదగాలి మీరు. సాతానుడు మిమ్మల్ని కదిలించలేనంత ఎత్తుకు మీరు ఎదగాలి. పక్షిరాజు తన గూడు ఎంత ఎత్తులో పెట్టుకుంటుందో అలా మీరు ఎత్తుకు ఎదగాలి. పక్షిరాజు గూడు కింద పెట్టదు, పైన పెట్టుకుంటుంది. అట్లా ఎదగాలి మీరు. ఈ పక్షిరాజు గురించి కూడా ఒక సందేశం ఇస్తాను మీకు ఈ న్యూ ఇయర్లో. దేని స్తోత్రం. హల్లెలూయా. అంత ఎత్తుకు మీరు ఎదుగుతూ ఉందురుగాక. ఆమెన్. ఇంకా కొరింథీ మొదటి పత్రిక 7:32 మీరు నోట్ చేసుకుంటే, చింత లేని వారై ఉండవలెనని నేను కోరుచున్నాను అంటాడు పౌలు గారు. చింత లేని వారై మీరు ఉండాలి. బతిమలాడుతున్నాడండి కొరింథీ సంఘంతో, ప్లీజ్ అయ్యా, దేవుడు ఉన్నాడయ్యా మనకి, చింతను మోసాయినా. కాబట్టి మీరు ఎలా ఉండాలి? చింత లేని వారే ఉందా బైబిల్. అక్కడ చింత లేని వారే ఉండాలని నేను కూడా ఒక సేవకుడిగా బతిమలాడుకుంటున్నా. బిడ్డలారా, మీరు ఆత్మీయత మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆటోమేటిక్గా భూమి మీద ఏం కావాలో అన్నిస్తాడు దేవుడు. ప్లీజ్ కొంచెం సీరియస్గా, అంటే కోపంగా, సీరియస్ అంటే కోపంగా కాదు, కొంచెం సిన్సియర్గా భక్తి చేయండి ప్లీజ్. ఈ సంవత్సరం కొంచెం సిన్సియర్గా భక్తి చేయండి. ఖాళీగా ఉండి అవకాశంగా ఉంటే ఇంటికట టైం వేస్ట్ చేయకుండా మందిరంకి వచ్చి కార్యక్రమాల్లో పాలు భాగస్తులే వాక్యం విని ఎదగండి ప్లీజ్. ఎక్కువగా ప్రార్థన చేయండి. నిన్ను నువ్వు కాపాడుకో. రాబోతున్న ఉగ్రత నుండి, రాబోతున్న వైరస్ల నుండి, రాబోతున్న భయంకరమైనటువంటి భయంకర తెగుళ్ళ నుండి, నాశనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకొని కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ మీద మోపబడి ఉందని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆడుకుంటా, పాడుకుంటా, తినుకుంటా తిరుగుతానంటే ఇక కాలం చల్లదట్టకి రాబోతున్న దినాలలో ఇటువంటి భక్తిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఈ భక్తి వాళ్ళు నిలవలేరు దేవుళ్ళు. వచ్చే శోధనలు అలాగే ఉండబోతున్నాయి. సాతానుడు పెట్టబోయే బాధలు కూడా అలాగే ఉండబోతున్నాయి. మాంత్రిక విద్యలు భయంకరంగా పెరగబోతున్నాయి. గల్లీకి ఒక శాతబడి చేసేవాడు తయారు కాబోతూ ఉన్నాడు. శత్రువు వాడి టీంని తయారు చేయబోతున్నాడు. ఈ శక్తులతో పడిపోక ముందే మనమే ఆ శక్తి కంటే గొప్ప శక్తిని పొందుకొని ఉంటే తప్ప మనము క్రీస్తులో కొనసాగించబడలేము. అర్థమైందా? దేవుని స్తోత్రం. కొనసాగాలంటే చాలా బలమైన భక్తి చేయాలంటున్నా నేను. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 4వది యోహాను సువార్త 7:17 ఉంటుంది. కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను, జస్ట్ 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఆమేన్. నిశ్చయించుకునుడి, ఇది కూడా నిర్ణయమే. ఇందా చెప్పిన పర్యాయ పదాలని ఆయన చిత్తము చొప్పున చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవాలి మనం. ఇది రాత్రి కూడా వచ్చింది. చిత్తం అంటే ఇష్టం కదండి. దేవుని చిత్తం చేయటమే మన నిర్ణయంగా మారిపోవాలి. దేవుడి చిత్తం అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కొంచెం చదవడం పర్లేదంటే చదివిస్తా. అసలు దేవుడి చిత్తం అంటే మీకు తెలిస్తే చాలామంది వచ్చి అసలు దేవుడి చిత్తం ఏంటయ్యా అంటుంటారు. కొంచెం చదివిస్తా ఈ మాటలు. దశలోనికి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుతారు సిస్టర్ గారు, మీరు జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత 5వ అధ్యాయం 15 నుంచి 18 దాకా ఇది చదవండి అమ్మ. ఫస్ట్ 4వ అధ్యాయం 3 నుంచి 5 దాకా చదవండి.
మీరు పరిశుద్ధులగుటయే ఆ, అనగా అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తము. మీలో ప్రతివాడును ఆ, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుడి చిత్తము. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? ఇంకా రండి 5వ అధ్యాయానికి రండి. 15 వచనం 16, 17 కూడా చదవండి. ప్రతి విషయమందును ఎవడును అనే కాడ చదవండి అమ్మా. 15, 15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకునుడి. ఇది దేవుడి చిత్తం. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఇది దేవుడి చిత్తం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇది దేవుని చిత్తం. ఎడతెగక ప్రార్థన చేయటమే దేవుడి చిత్తం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే దేవుడి చిత్తం. ఇలాగున చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అర్థమైన సరే గట్టిగా చెప్పండి. ఇక దేవుడి చిత్తము నా పట్ల ఏందని అడిగే ముందు ఈ వాక్యాలు చదువుకోవడం చాలు. ఇదే దేవుని చిత్తం నీ పట్ల. హల్లెలూయా. ఈ పనులు చేస్తే చాలటక. కాబట్టి ఆయన చిత్తం చొప్పున నడుచుకున్నట్టుకు మనము నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 5th వన్, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 37వ వచనం. ఇదియుగాక మా పిండిలో అమ్మా ప్రథమ ఫలము ప్రతిష్టార్పణల సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యొక్క గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతు లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లు ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటే గట్టిగా చప్పట్లు కూడా దేని పరచండి. ఇదంతా వివరించడానికి నాకైతే సమయం లేదు, కానీ ఒక్క మాట చెప్తానమ్మా. మనం తెచ్చుకునే ప్రతి దానిలో దేవుడికి ఖచ్చితంగా తీయాలని మాత్రం బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. దశమ భాగాలు ఇవ్వటం నిర్ణయించుకోండి. ప్రతి నెల, అప్పుడప్పుడు కాదు. ఇకనైనా కొంచెం సీరియస్గా తీసుకోండి దీన్ని. నేనైతే చెప్పగలుగుతాను, రెగ్యులర్గా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు సంఘంలో, మళ్ళీ చెప్తున్నాను, నేను ఆన్ రికార్డులో చెప్తున్నాను, ఒక 10-15 మంది ఉంటారు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద సంఘానికి ఎట్లా నడుస్తుందయ్యా పాస్టర్ గారు అంటే నడుస్తుంది. ఎందుకంటే దేవుడు ఎక్కిరించబడడు, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. దేవుడికి 10% తీయటం అది మన ధర్మము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిర్ణయం తీసుకో, ఒక నిర్ణయం ఈరోజే. మానక ఎన్ని కష్టాలున్నా దాన్ని ఆపి దేవుడికి నువ్వు ఎంత బ్లెస్ అవుతావో. నేను ఈరోజు చెప్పగలుగుతానండి, నేను దీవించబడటానికి నేను జాబ్ చేసే దినాలలో 30% తగ్గకుండా ఇచ్చేవాడిని. రూపాయి బిల్ల తగ్గినా ఊరుకునేవాడిని కాదు నేను. అప్పుడప్పుడు పాస్టమ్ గారు ఈ నెలలో చాలా ఖర్చులు ఉన్నాయండి, కొంచెం 20% ఇద్దామంటే నో అనేవాడిని. నా ఖర్చు నా తగ్గించేయి, నాకు 2 పూటలే భోజనం పెట్టని చెప్పి రియల్ బైబిల్ ముందు చెప్తున్నా. ఒక పూట నాకు మానేపి, నీకు ఎక్కువ ఖర్చు అయితే నాకు ఒక పూట అన్నం పెట్టగాకు, 2 పూటలే పెట్టని చెప్పాను తప్ప ఏ రోజు ₹1 దొంగలించాల దేవుడి కాడ నేను. ఆ ఫలితమే ఈరోజు నేను చూస్తున్నాను. ఇంత పరిచర్య, ఇన్ని లక్షల రూపాయలు రెంట గట్టి నడుస్తున్నట్టు నేను ఆ రోజు వేసిన విత్తనాలు దేవుడు నాకు ఒక రోజు బాధపడుకుంటా, దిగులు పడుకుంటా, ఫంక్షనల్ రెంట్ విషయంలో చాలా డిసప్పాయింట్ స్పిరిట్తో నేను అలా కూర్చొని ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. 30 మందిని ఫంక్షనల్కి వేసుకొని పోతే మనిషికి ₹1000 30,000 రెంట కట్టాలి. ఏంటి ప్రభా, ₹3,000 కిరాయి కట్టలేని పరిస్థితులు నేను ఉంటే ఏంటి ప్రభు ఇదని ఏడ్చుకుంటా, ఇక వద్దు ప్రభు, ఈ భారాన్ని పెట్టుకోలేని, చాలా ఒత్తిడి వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, వాక్యం సరిగ్గా చెప్పలేకపోతున్నా, ప్రార్థనలు సరిగ్గా చెప్పలేకపోతున్నా, ఈ పులిపెట్టి దగ్గర నుంచి ఉంటే నాకు రెంటే గుర్తొస్తుంది.
నేను చెప్పలేకపోతున్నాను, వద్దు ప్రభు ఒక చిన్న రెంటది ఏదన్నా ఒక 10,000 రూపాయలు ఉండే ఒక చిన్న హాలీ ప్రభు అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు ఒక అలాగే 12 నైట్ 1 గంట అవుతుంది, సమస్యలు పోయిన వాడినై అలాగే సోఫా మీద అలాగే కూర్చొని బాధపడతా ఉంటే నాకు వచ్చిన దర్శనం ఏంటంటే ప్రభు ఈ ఒక 2 చేతులు జాపి ఉన్నాడు. ఈ చేతిలో డబ్బులు కనపడుతున్నాయి నేను ఇచ్చినవి, ఈ డబ్బులు ఈ చేతులకు వచ్చేసరికి విత్తనాలు అయిపోయి ఉన్నాయి. ఈ చేతిలో డబ్బులు, ఈ చేతులు విత్తనాలు అయిపోయి ఉన్నాయి. ఆ విత్తనాలన్నిటిని ఒక చోట చల్లుతూ ఉన్నాడు. నా దర్శనం క్లియర్గా చల్లుతూ ఉన్నాడు. చల్లిన తర్వాత కొద్దిసేపటికే కట్ చేస్తే ఇంత మొలకలు ఎక్కుతున్నాయి. మరలా దాన్ని కట్ చేస్తే పెద్ద ఉన్నాయి. ఆ తరువాత మళ్ళీ చూడు అంటున్నాడు, నన్ను కల్లో మళ్ళీ చూడంటున్నాడు. ఆ పెద్దయిన చెట్లు పువ్వులు పూస్తున్నాయి. కొద్దిసేపటికి మరలా చూడంటే ఆ పూలు పూసినవన్నీ కాయలు కాసి ఉన్నాయి. అదంతా తోట నీ కొరకు వేసాను, నీ బ్రతుకు దినములన్నీ ఈ తోట పంటలను, నాటని తోటల పంటలను తినబోతున్నామని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా నా కొరకు ఎందుకు నాటావంటే, అరే ఈ విత్తనాలని నీయేరా, నువ్వు కష్టపడి నాకు ఇచ్చావు కదా, నా సేవకి ఇచ్చావు కదా, నీ కష్టాల మధ్యలో భోజనాన్ని మానుకో నాకు ఇచ్చావు చూడు, అవే విత్తనాలుగా చేసి నీ కోసం ఒక తోట వేసాను అన్నాడు దేవుడు. ఆ తోటను కోసుకొని తింటమే నా పని. అందుకే ఈ పరిచర్య నడుస్తూ ఉందని నేను చెప్పగలుగుతున్నాను పులిపేట నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్పగలుగుతాను, ఒక నిర్ణయం తీసుకో. నీ పిల్లల భవిష్యత్తుకి ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు ఆ డబ్బులు ఇవ్వటానికి, నీకు ఆ డబ్బులు ఏదైనా ఉపయోగపడతాలనుకుంటా ఉండొచ్చు, నువ్వు ఇచ్చి చూడు, నీ పిల్లల భవిష్యత్తుకు అది ఉపయోగకరంగా మారిపోద్ది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయానికి రండి. ఈరోజే రెగ్యులర్గా ఎప్పుడు పండగ పబ్బాలకు కాదు, ప్రతి నెల పేమెంట్స్ రాగానే, జీతం రాగానే ఫస్ట్ ఆ శాలరీని చేతులు పట్టుకొని, తండ్రి ఇదిగో నువ్వు నాకు ఈ నెల జీతం ఇచ్చావు, ఇదిగో దీంట్లో నుంచి నేను ఈ దశమ భాగం తీస్తున్నానని చెప్పి తీసి సేవకుడి చేత మందిరాన్ని సేవకిచ్చి ప్రార్థన చేయించుకున్న వాడు నువ్వెంత బ్లెస్ అవుతావు చూడు. మీరు ఇవ్వాలని నేను ఇంత బలంగా చెప్పట్లేను. ఇప్పుడు వరకు ఇవ్వకపోయినా జరిగింది, ఇక ముందు ఇవ్వకపోయినా జరుగుతుంది. కానీ ఇచ్చటం వల్ల నీ జీవితమే బాగుపడుతుంది, ఫలభరితంగా మారుతుంది అని చెప్తున్నాను నేను. అందుకే ఈ దశమ భాగాల యొక్క ఉపదేశాలు నేను చాలా తక్కువ చెప్తాను. దీని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరంలా. నా కష్టం ఏందో దేవుడు ఎరుగున్నాడు. నాకు రేపొద్దున నేను ఏం తినాలో నాకు దేవుడికి బాగా తెలుసు. నా కష్టం ఎరిగిన దేవుడు నాకు ఇస్తాడన్న ఒక విశ్వాసంతోనే నేను బ్రతుకుతున్నాను. ప్రియులారా, ఇది విస్తరించి మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ 10% తెస్తే ఎంత గొప్ప కార్యం జరుగుద్ది మీ అందరూ తెలుసు కదా. మలాకీ గ్రంథం 3:10 ఏం జరుగుద్ది? మీ 10వ భాగం నా మందిలో తీసుకురండి, అప్పుడు ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాకిలిప్పి విస్తారమైన దీవెలతో నేను కుమ్మరిస్తానన్న వాగ్దానం నీ జీవితంలో జరగద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉన్నారండి, ఇచ్చేవాళ్ళు అయితే టయానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. దశమ భాగాలు పాపం వాళ్ళు ఎంత జీతం చేస్తారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క 2,000 3,000 పంపిస్తారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంటుంది. పాపం ఒక్కడి మీద భారం పడకుండా ఇంకా అందరూ ప్రేరేపించబడితే ఇంకెంత పరిచర్య చేయొచ్చు, ఎన్ని మీటింగ్లు పెట్టచ్చు. అసలు సంఘం అంతా దశమ భాగాలు ఇస్తే ఇట్లాంటి ఏంటండి, ఇంకెంత పరిచర్య చేస్తానని మీరు చూపిస్తా మీకు. కొంతమంది ఇస్తేనే నేను ఇంత పరిచర్య చేయగలుగుతున్నాను. నా ఖర్చులు అన్నీ మానేసి ప్రతి క్రిస్మస్కి నన్ను ప్రేమించిన వాళ్ళు చాలామంది అండి బట్టలు కొనుక్కోమని నాకు అంతో ఇంత ఇస్తూ ఉంటారు. ప్రతి క్రిస్మస్కి ఆన్లైన్లో వాక్యాలు విని, అయ్యా బలపడ్డాం పాస్టర్ గారు, మా ఇంట్లో బట్టలు కొనుక్కుంటున్నాం, ముందు మీకు కొనియాలనుకుంటున్నాం అని చెప్పి ఒక 2,000 3,000 పాస్టర్ అమ్మ గారికి 2,000 3,000 ఇస్తూ ఉంటాం ఒక శారీ కొనుక్కోమని. అవన్నీ జమ చేసి క్రిస్మస్ చేస్తాను నేను. నా క్రిస్మస్ జీవితంలో నేను ఇంతవరకు కొత్త బట్ట కొన్న రోజు లేదు. దేనికి స్తోత్రం. ఈసారి అనూహ్యంగా మన విశ్వాసి, మన సంఘం బిడ్డ తీసుకెళ్ళి నాకు 2 షర్ట్లు కొని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. పేరు చెప్పను కానీ నిజంగా నాకు ఆనందం అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ దేవుడు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఏ సమయానికి ఏది కావాలో తీసిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిశ్చయించుకోవాలి, నిర్ణయించుకోవాలి, మనం దేవుడి కొరకు నిలబడాలి. ఇక్కడ ఉన్నప్పుడే కదా మనం దేవుడు చేయాల్సింది. సో లాస్ట్ వన్ అని చెప్పి ముగిస్తాను. నెహెమియా 10:33. చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది ఇది. సో ఎనీవే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా. నెహెమియా 10:33.
సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్య విషయంలోను, నిత్యము అర్పించు దహన బలి విషయంలోను, నిత్యం అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైనా పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగనే నిర్ణయించుకుంటే దేవుడు మందిర పని చేయాలనే ఒక నిర్ణయం తీసుకొను. ఊరకు వస్తాను పోతానని కాకుండా ఒక మందిర పని ఏదో ఒకటి నేను చేస్తాను, ఇక కౌన్సిలింగ్ స్టార్ట్ చేయబోతున్నాను, డిసైడ్ అయ్యి ఉండండి. మీకు చెప్పి 4 నెలలు అయి ఉండొచ్చు, కానీ ఈ ప్రేయర్ టవర్ బిజీలో నేను మర్చిపోలే దాన్ని. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది ఫ్యామిలీస్ వైజ్గా. నువ్వేం చేయగలుగుతావు ఖచ్చితంగా చెప్పు. మందిర పని చేయి. ఏ పండగ వచ్చినా ముందుండు. పండగ అక్కడ చాలా పెద్ద లిస్ట్ రాసి ఉంది, అది నేను వివరించడానికి టైం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇవండి మన నిర్ణయాలు. కాబట్టి యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయాన్ని బట్టి ఏం జరిగింది? వాళ్ళకు ఒక నెమ్మది కలిగింది. కాబట్టి దావీదు కుమారుడైన యేసయ్యతో కూడా మనం ఒక నిర్ణయం తీసుకుంటే, దేవుడు మన కొరకు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. అవి జరగాలంటే మన నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడే ఒక నూతన నిర్ణయం నువ్వు తీసుకో. ఒకటేమిటంటే, నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టనన్న ఒక నిర్ణయాన్ని తీసుకో. రెండోది, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, లేకపోతే నీ వాక్యాలను నేను గైకొంటూ దాని ప్రకారంగా నడుచుకోవటమే అనే ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి. మూడవదిగా, నేను ఇక చింతపడనయ్యా, నా చింతంతా నీ మీద వేసుకొని నేను నిశ్చంతగా నేను నీ సన్నిధిలో ఎక్కువగా గడుపుతానన్న ఒక నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, ఆయన చిత్తం చొప్పున అయ్యా నీ చిత్తం చొప్పున నేను జీవిస్తాననే ఒక నిర్ణయం తీసుకోండి. లాస్ట్ 5th వన్, అయ్యా ఇంతవరకు నేను ఎన్నోసార్లు నీకు దొంగిలించాను నీ సొమ్ముని, ఇక దొంగిలించకుండా ప్రతి నెల దశను భాగం రెగ్యులర్గా ఇస్తానన్న ఒక నిర్ణయం తీసుకోండి. 6th వన్, ఇక ఏ కార్యక్రమం దైవ సేవకుడు ఏర్పాటు చేసినా ఆ కార్యక్రమంలో నా వంతుగా నేను ఉంటూ ఆ పని చేసే, ఆ మందిర పనులు చక్కబెట్టేటువంటి విధానంలో నేను ఉంటానయ్యా అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకో. ఈ నూతన నిర్ణయం మీదే నీకు రాబోతున్న భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు నిర్ణయాలు మనందరం తీసుకుందాము గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నూతన నిర్ణయము, ఇది మన సబ్జెక్టు కనుక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రములు, శక్తిమంతుడా, జీవం కలిగిన వాడా, కృప కలిగిన మా తండ్రి, నీ కార్యాలు ఘనమైనవి, గొప్పవి నాయనా. ఈ వాక్యం విన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యం వింటుండగానే వాళ్ళకు ఒక నిర్ణయం రావాలి. ఈ 6 నిర్ణయాలు కలిగిన వారే ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు జీవించుదురుగాక. అలాగా నా తండ్రి, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి బ్లెస్ చేయండి. లైవ్లో ఉన్న ప్రతి బిడ్డని పేరున బ్లెస్ చేయమని, ఈ నిర్ణయాత్మకమైన విషయాలలో ఎక్కడ తప్పిపోకుండా, తొలగిపోకుండా ఉండే కృప దయచేయి. ఈ నిర్ణయాల ద్వారా నెమ్మది కలిగి ఉంటాం, ఆశీర్వాదాన్ని పొందుతాం, విడుదల పొందుతాం, స్వస్థత పొందుతాం. తండ్రి, మా నిర్ణయాలన్నీ కూడా అయ్యా అద్భుతంగా విజయవంతంగా మారాలంటే నీ సన్నిధిలో తీసుకుని ఈ నిర్ణయం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది కనుక ప్లీజ్ అయ్యా, కలవరతగి మినిస్ట్రీస్లో ఉన్న ఏ ఒక్క బిడ్డను కూడా నా తండ్రి మీరు నా ప్రభ మరిచిపోకండి అయ్యా, విడిచిపెట్టకండి అయ్యా. అయ్యా మరింత ఆత్మీయతలో ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి ప్రభా. బిడ్డల ఆత్మీయతలో నా తండ్రి అధికంగా ఎదగాలయ్యా. ప్రార్థన రాని వారికి ప్రార్థన రావాలి. ఈ సంవత్సరంలో పాటలు రాని వాళ్ళకి పాటలు పాడే ఆసక్తి రావాలా. ఓ దేవా, అయ్యా వాక్యం చెప్పేంత ధైర్యం కూడా బిడ్డలకు రావాలయ్యా. ఒక టీం తయారు కావాలయ్యా. ఒక రోదన చేసే స్త్రీల సమాజం లెగాల మినిస్ట్రీలో నా తండ్రి నా ప్రభా అనేకులకు సువార్త ప్రకటించే భారము కలిగిన ఆత్మ ప్రతి బిడ్డకి దయచేసి అనుగ్రహించి బ్లెస్ చేయమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.